వచ్చింది సార్ అక్కడ 5 ఇల్లుండి జాగలుండి మంచి బట్టల వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఇచ్చిండ్రు సార్. మేము అసలు బట్ట లేక ఆధారం లేక మేమున్న వాళ్ళకి మాకు ఇవ్వకుండా వాళ్ళకి ఎత్తిస్తారు సార్. ఇప్పుడు ఎన్నిసార్లు సార్ ఎంక్వైరీలకు ఎన్నిసార్లు పెట్టుకోమంటారు సార్ అప్లికేషన్ సార్? ఎంక్వైరీ అయింది, మొత్తం సర్వే అయింది, ఇప్పుడు లిస్ట్ లో పేరు రాలేదు, రూమ్ ఇస్తలేదు సార్. ఎన్నిసార్లు ఎంక్వైరీలు వస్తారు సార్? ఎన్నిసార్లు ఎంక్వైరీలకు వస్తారు? ఎన్నిసార్లు మేము అప్లికేషన్స్ పెట్టుకున్నాడు సార్? ఎన్నిసార్లు జిరాక్స్లు ఇచ్చాడు సార్? మేము ఇప్పుడు అడుగుతానేమో అక్కడ వార్డ్ ఆఫీసర్ సార్ అక్కడ వచ్చిన ఏ సార్లు అడుగుతానేమో ఏమంటారు, మాకేం తెలియదు, మా అక్కడ నుండి లిస్ట్ ఇచ్చిర్రు, ఆ లిస్ట్ పబ్లిష్ చేయడమే మా బాధ్యత అని అంటారు సార్. మరి అసలు ఎట్లా ఎలిజిబుల్, వాళ్ళు ఎట్లా ఎలిజిబుల్ అయినా మేము ఎట్లా ఎన్ని ఎలిజిబుల్ అయినాం సార్ అని అడిగితే మాకు అవన్నీ ఏం తెలియదమ్మా, ఎంఆర్ఓ ఆఫీస్ లో అడుగుపోండి అని అంటే ఎంఆర్ఓ ఆఫీస్ లో పోయి అడిగి తెలుసుకోమంటారా సార్? అసలు దీనికి లబ్ధిదారులు ఏంటి సార్? నామ్స్ ఏమి ఉన్నాయి సార్? 2 లక్షల లోపే కదా సార్ ఆదాయం. ఏది నిరాధారం ఉన్న వాళ్ళకి కదా సార్ ఇవ్వాల్సింది. మరి మా సుండలకి ఇవ్వకపోతే మరి ఎందుకు సార్? మరి ఇవాళ వచ్చిన 5 ఒకరేమో మంచి కొరుట్లలో గోల్డ్ వ్యాపారం చేసుకునే అతను, ఇద్దరేమో మంచి ఇల్లు ఉన్నాయి. ఒక ఆమెకేమో బైపాస్ లో ఇల్లు కట్టుకుంది, ఇంకొకటి అత్తమామ ఇచ్చిన ఇల్లు ఉంది. ఒక్కటే ఇంట్లో 2 అన్నదమ్ములకు ఇచ్చింది సార్. ఒక్క ఆమెని దల్లా ఎవరు లేనామే అంటే ఒక్క ఆమెకి ఇచ్చింది సార్. అది ఎమ్మెల్యే మోచేతి నీళ్ళే వాళ్ళకి ఇచ్చింది సార్. Congress party. On that day we came on behalf of a certain political party. మేము వచ్చి రిప్రజెంట్ చేస్తే మమ్మల్ని ఏదైతుందో కనీసం అది విచారణ కూడా నోచుకోవటం లేదు అని చెప్పి అంటే మా ఉనికి ఏమన్నా మా పార్టీ ఉన్నదా లేదా జగిత్యాల్లో? జగిత్యాల్లో కాంగ్రెస్ పార్టీ అసలు ఉన్నదా లేదా సార్? మా గుర్తింపు అని నేనేమన్నా సార్, మాకు ఇఫ్ యూఆర్ ఇనెలిజిబుల్ డోంట్ గివ్ టు అస్. Then at least we have to be considered. కనీసం వాళ్ళు కన్సిడరేషన్ తీసుకోమో మేము అని చెప్పంటే కదా. అదే పాత బీఆర్ఎస్ కౌన్సిలర్స్ ఎవరున్నారో వాళ్ళు ఇచ్చిన మేము కన్సిడర్ తీసుకుంటాం. వి డోంట్ కన్సిడర్ ది కాంగ్రెస్ పార్టీ అంటే. కానీ దయచేసి మై ఓన్లీ రిక్వెస్ట్ ఈజ్ టు ప్లీజ్ గెట్ ఇట్ వెరిఫై. అట్లా వెరిఫై చేయకుండా మేము ఆల్రెడీ మా రుణం మేము ఇచ్చేస్తున్నాము, మీకు ఇంకా పెండింగ్ ఉన్న తర్వాత ఇస్తామని చెప్పి మేమేది పెట్టుకోవడం సరిగా. ఇప్పుడు రేపు ఎన్నికలు ఉన్నాయి సార్. టుమారో షెడ్యూల్ ఇస్ కమింగ్. యు ఆర్ అనౌన్సింగ్ ది లిస్ట్ అండ్ వీఆర్ నాట్ కన్సిడరింగ్. దయచేసి మా వాళ్ళు వెరిఫికేషన్ పంపేయండి సార్ అంటున్నాను నేను. మనకి ఏదైతే యువర్ షార్ట్ ఆఫ్ 500 హౌసెస్ టు బి అలొకేటెడ్. కాదు సార్, మీకు మీ షార్ట్ ఉందని మీరే అంటుండ్రు. అవును సార్, నేను మీకు ఇచ్చి 25 రోజులు అవుతుంది, నా వెరిఫికేషన్ పంపాలి కదా. పంపలేదు, వెరిఫికేషన్ పంపించలేదు. పంపించి మా వెరిఫై చేసి దట్ ప్లీజ్ ఇఫ్ దే ఆర్ ఎలిజిబుల్ ప్లీజ్ కన్సిడర్. This type of disparity it's really very unfortunate, sir. మేము వచ్చి దరఖాస్తు ఇచ్చుకుంటే కూడా మమ్మల్ని మీరు వెరిఫై కూడా చేపిస్తలేరు అని చెప్పి ఇంతకంటే ఏం చెప్పుకోమంటారు సార్? మేము వచ్చి మీకు స్వయంగా ప్రజావాణిలో నేనే వచ్చి స్వయంగా దరఖాస్తు ఇస్తే యూ అష్యూర్డ్ యూ టు గెట్ ఇట్ వెరిఫై and it did not even sent to the revenue department for verification. మళ్ళీ మీరు అదే చెప్తున్నారు సార్. మీరు ఉన్నాయి ఇక్కడ చెప్తున్నారు సార్, మావి కూడా వెరిఫై చేయాలి కదా. నేను మావి వెరిఫై చేయించమంటున్నాను సార్. నేను అనేది మాది వెరిఫై చేయించి అది కలిపెట్టండి.
అది కలిపి రైట్ సార్ ధరారమ్మ ఇప్పుడు అదే మాట్లాడినామా అదే సార్